ఇవాళ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన ఒక వార్త, నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు అని క్వశ్చన్. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇది ఎందుకంటే ఈ అంశంలో కవితకు ఊరట లభించబోతున్నదా, కవితకు కొంత అనుకూలత కాబోతున్నదా? సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఒక అంశం అయితే కనుక వివిధ రకాల అంశాలు చర్చ జరుగుతూ ఉన్నాయి. ఈ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ వివిధ కేసుల్లో మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వారిపైన విచారణ జరుగుతున్నది. అయితే వాటికి సంబంధించిన ఒకనొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించింది. అందులో ఒక మనీ లాండరింగ్ సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు ఏమన్నా చూద్దాం. దర్యాప్తు పూర్తి అయ్యే వరకు నిందితుడిని అరెస్టు చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు. జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ పిఏ బెయిల్ పిటిషన్పై విచారణ. నిందితుడిని 18 నెలలుగా జైల్లోనే ఉంచడం ఇబ్బందికి గురి చేసిందని వ్యాఖ్య. చివరకు ఈడీ అభ్యర్థనతో బెయిల్ నిరాకరణ. ఏం జరిగిందో చూద్దాం. మనీ లాండరింగ్ కేసుల్లో నిందితులకు డిఫాల్ట్ బెయిల్ తిరస్కరించడానికి, వారిని జైల్లో ఉంచే ఉద్దేశంతో ఎన్ని అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ లేకుండానే నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచేందుకు ఈడీ అనుసరిస్తున్న పద్ధతి సరికాదంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఆక్షేపించింది. డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశం ఏమిటంటే, దర్యాప్తు పూర్తయ్యే వరకు మీరు నిందితుడిని అరెస్టు చేయకూడదు, మీరు దర్యాప్తు పూర్తి చేసే వరకు విచారణ చేయొద్దని మాకు చెప్పలేరు, అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తూ విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లో ఉంచలేరు అంటూ ఈడీ తరఫు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజుకు తెలిపింది సుప్రీంకోర్టు. జార్ఖండ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు ప్రేమ్ ప్రకాష్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సహాయకుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు 18 నెలలుగా జైల్లోనే ఉన్నాడు, ఇది మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తోంది, అందుకే మీ దృష్టికి అంటే ఈడీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిందితుడిని మీరు అరెస్ట్ చేసినప్పుడే విచారణ మొదలు కావాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఎస్వి రాజు పిటిషనర్ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. అయితే ఆయన వాదనతో ఏకీభవించని కోర్టు, అతను అలాంటిది ఏదైనా చేస్తే మా వద్దకు రండి వ్యాఖ్యానించింది. అలాగే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా జైలు శిక్షను కూడా కోర్టు ప్రస్తావించింది. దర్యాప్తు పురోగతిని నిర్ధారించేందుకు 1 నెల పాటు విచారణ జరపాలన్న ఈడీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రేమ్ ప్రకాష్కు మధ్యంతర బెయిల్ను నిరాకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇది కోర్టుకు సంబంధించింది. ఇక్కడ కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు, పిఎంఎల్ఏలోని సెక్షన్ 19ని ఈడీ పాటించింది, కస్టడీ ఉత్తర్వులో రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి. ఇక్కడ ఇంకోటి, పిటిషన్పై రేపు విచారణ. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడానికి సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో బారాస ఎమ్మెల్సీ కవిత ఈ నెల 18 దాఖలు చేసిన రిట్ పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా, ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు లిస్టు చేసింది. ఈడీ కస్టడీలో 4వ రోజు కవిత విచారణ కొనసాగింది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ బుధవారం ప్రశ్నించింది. ఆమెను అరెస్ట్ చేసిన రోజు వీరిద్దరి ఫోన్లను సీజ్ చేసిన ఈడీ వాటిని వారి ముందే తెరిచి వాటిలో వివరాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఇద్దరిని సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది. మరోవైపు ఈడీ కార్యాలయంలో ఆమెను సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఇది వార్త. అంటే ఇక్కడ ఈ ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, మరొక మనీ లాండరింగ్ కేసులో మరొక అతను జైల్లోనే ఉన్నారు. వారు బెయిల్ కోసం పిటిషన్లు వేసుకుంటే వీరు అనుబంధ పిటిషన్లు వేస్తున్నారు. కోర్టు ఇందాక చెప్పింది అదే, వారిని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు, మొత్తము దానిపైన ఒక చర్చ జరగాలి. ఏమని, దానిపైన ఏ నిర్ధారణకు రావాల్సి ఉన్నది, ఈ నిర్ధారణకు వచ్చేంత వరకు మీరు వారిని ఏమనకూడదు. అంటే వారు ఈ కేసుకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు నిందితులను అరెస్టు చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు కవిత కూడా బెయిల్ కోసమని, లేదా మనీ లాండరింగ్ కేసును అందులో ఉన్న సెక్షన్ 19ని ఉల్లంఘిస్తున్నారని, ఆర్టికల్ 21, 22ను
భారత రాజ్యాంగం ప్రసాదించిన వాటిని ఉల్లంఘిస్తున్నారని, భారత రాజ్యాంగం చెప్పిన పౌరులు జీవించే హక్కును అంటే వారికి ఇబ్బందికరంగా భంగకరంగా ఉన్నదని ఇత్యాది విషయాలు ప్రస్తావిస్తున్నారు. బహుశా వారి పిటిషన్ కూడా విచారణకు రాబోతుంది. మరి ఇక్కడ ఈడీ వ్యవహరిస్తున్నదని ఈ కోర్టు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ విషయాలు కనుక కోర్టు మరింత ముందుకెళ్ళి చెప్తే ఈ విషయంలో ఈడీ ఏమైనా మనసు కరిగి లేదా కనుక సుప్రీంకోర్టు సూచనను అమలు చేయాలని పాటించాలని లేకపోతే కనుక పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటే కనుక కవిత విషయంలో కొంత ఊరట లభించవచ్చు. ఇక్కడ జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్షీట్లు, ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఈ ఓవరాల్గా ఇందాక మనం చదివిన ఈ అంశాలు మొత్తం కూడా కవిత విషయంలో కూడా అప్లికేబుల్ అయ్యే అవకాశం కనబడుతున్నది. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి.